మీకు తెలుసా, కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. చివరికి అది దేవతలైనా సరే. శ్రీకృష్ణుడు కంసుని సంహరించిన వెంటనే తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల్ని విడిపించడానికి పోతాడు. అప్పుడు దేవకీ మాత కృష్ణుడితో ఇలా అంటుంది, నాయనా, నీవే పరమాత్మవి కదా, ఎందుకు 14 సంవత్సరాలు మమ్మల్ని కారాగారంలో ఉంచావు? ఎప్పుడో కంసుణ్ణి చంపి మమ్మల్ని విడిపించొచ్చు కదా అని అంటుంది. అప్పుడు కృష్ణుడు, అమ్మా, నన్ను క్షమించు, నీవు గత జన్మలో కైకేయివి. 14 సంవత్సరాలు శ్రీరాముడైన నన్ను వనవాసం పంపించావు, అందుకే ఇన్ని సంవత్సరాలు వేచి ఉన్నాను అంటాడు. అప్పుడు దేవకీ మాత ఆశ్చర్యపోయి, మరి ఈ జన్మలో కౌసల్య ఎవరు అని అడుగుతుంది. ఇంకెవరు, నన్ను పెంచిన యశోదా మాత. గత జన్మలో 14 సంవత్సరాలు ఆమెను తల్లి ప్రేమకు దూరం చేశావు కాబట్టి ఆ మాతృత్వం ఆమెకి ఈ జన్మలో కలిగింది. ఎంతటి వారైనా కర్మ ఫలాలను అనుభవించక తప్పదు. మానవులైనా దేవతలైనా కర్మ నుండి తప్పించుకోలేరని శ్రీకృష్ణుడు దేవకీ మాతతో అంటాడు. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ.